గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. వృషభ రాశి వారికి 2026 మే మాసం అనేది ఒక కొత్త జీవితాన్ని ఇవ్వబోతుంది అని చెప్పవచ్చు. ఎందుకు ఇలా అంటున్నానంటే, దేవగురువు అయినటువంటి బృహస్పతి, నవగ్రహాలలోనే శుభగ్రహమైనటువంటి గురువు 12 ఏళ్ల తర్వాత మీ ధనస్థానంలోకి మారటం అనేది ఒక శుభ సూచకంగా చెప్పవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా గృహశాంతి, నవగ్రహ శాంతి, నరదృష్టి, కాలసర్ప దోషాలు, దూర ప్రాంతాల వరకు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9542637206. 2026 మే 14వ తారీఖు వరకు కూడా గురువు మీ రాశిలోనే ఉంటాడు, వృషభ రాశిలోనే ఉంటాడు. 14వ తారీఖున రెండో ఇంటిని ధనస్థానం అని కూడా పిలవచ్చు, మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనిని ధన గురువు అని కూడా పిలవచ్చండి. కాబట్టి వృషభ రాశి వారికి అపారమైనటువంటి ధన లాభ సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. మే 14వ తారీఖు తర్వాత ఆల్మోస్ట్ 12 ఏళ్ల తర్వాత గురువు మీ ధనస్థానంలోకి అడుగు పెట్టాడండి. 10వ ఇంట్లో అంటే కర్మస్థానంలో రాహు ఉండి రాజయోగాన్ని సూచిస్తున్నాడు. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో లేదా ఉద్యోగంలో స్థిరపడ్డారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి సూచిస్తున్నాయి. శని మీ లాభస్థానంలో ఉండి స్థిరమైనటువంటి ఆదాయాన్ని ఇస్తాడు. అయితే శని 11వ ఇంట్లో ఉన్నంత కాలం కూడా మీరు ఒకేసారి డబ్బు రావడాన్ని ఎక్స్పెక్ట్ చేయవద్దు, క్రమక్రమంగా వస్తుంది. ముందుగా ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే 10వ ఇల్లు అనేది మీ ప్రొఫెషనల్ హౌస్ అండి. అంటే ఉద్యోగానికి లేదా ఎటువంటి వృత్తి ఉద్యోగాలు చేస్తూ మీరు జీవితాన్ని కొనసాగిస్తున్నా 10th హౌస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీ ప్రొఫెషనల్ హౌస్లో రాహు ఉన్నాడు. రాహు 10వ ఇంట్లో మేలు చేస్తాడు. కాబట్టి ఊహించని ప్రమోషన్లు రావటం కానీ జీతాల పెంపు కానీ ఉండవచ్చు. మీ యొక్క పనితీరుతో అందరినీ ఆశ్చర్యపరుస్తారు. అయితే కేవలం రాశి ఫలాలు అనుకూలంగా ఉంటేనే సరిపోదు. ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి మీ జాతక చక్రంలో దోషాలు ఉన్నాయనుకోండి, ఆ నెగిటివ్ ప్రభావం అనేది జీవితాంతం ఉంటూనే ఉంటుంది. ప్రస్తుతం ఉండేటువంటి గ్రహ గోచారం బట్టి, గ్రహ పరిస్థితులను బట్టి మీ రాశి ఫలాలు అనేవి, వృషభ రాశి వారి యొక్క ఫలితాలు అనేవి అనుకూలంగా ఉన్నాయి. ప్రమోషన్ కోసం మీ పై అధికారులతో మాట్లాడాలి అన్నా, జీతం పెంపుదల కోసం మాట్లాడాలి అన్నా ఈ నెల 14వ తారీఖు తర్వాత గురువు ధనస్థానంలోకి వెళ్ళిన తర్వాత అనుకూలంగా ఉంటుంది. అలాగే కొత్త ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మే 14వ తారీఖు తర్వాతే అద్భుతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. మే 15వ తారీఖు వరకు మాత్రం అధికారులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ విజయాలను చూసి అసూయపడేవారు, మీ పనితీరును చూసి అసూయపడేవారు రాహు యొక్క బలం వల్ల, రాహు 10వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని ఏమీ చేయలేరు. ముఖ్యంగా వృషభ రాశిలో జన్మించి ఐటీ రంగంలో కానీ, మేనేజ్మెంట్ రంగంలో కానీ, గవర్నమెంట్ సెక్టార్లో కానీ ఉన్నవారికి ఈ నెల గోల్డెన్ పీరియడ్గా చెప్పవచ్చండి. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ధనస్థానంలోకి గురువు రావటం వల్ల వ్యాపారంలో లిక్విడ్ క్యాష్ అనేది పెరుగుతుంది. పెట్టుబడులు అనేవి లాభసాటిగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ అలాగే కన్సల్టెన్సీ రంగంలో ఉన్నవారికి పాత ప్రాజెక్టులు పూర్తయి డబ్బులు అందే అవకాశాలు ఉంటాయి. విదేశీ వ్యాపారాలు చేసేవారికి ఈ నెల ఆశించిన దానికంటే కూడా ఎక్కువ లాభాలే వస్తాయి. అయితే మే 23వ తారీఖు తర్వాత కుజుడు 12వ ఇంట్లోకి రావటం వల్ల మీ వెహికల్కి సంబంధించి కానీ లేదా ఇంట్లో మెషినరీ ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటి రిపేర్లు, టెక్నికల్ సమస్యల వల్ల కొంత ఖర్చు చేయవలసి రావచ్చు. వృషభ రాశి వారికి 2026 మే 23వ తారీఖు తర్వాత కుజుడు వ్యయస్థానంలో, వ్యయం అంటే ఖర్చులకు సంబంధించినటువంటి స్థానం, అందులోకి కుజుడు రావటం వల్ల ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి మెషినరీకి సంబంధించినటువంటి ఎటువంటి సమస్య ఉన్నా ముందే చెక్ చేసుకోవటం మంచిదండి, లేదంటే ఎక్కువ ఖర్చులు పెట్టవలసి వస్తుంది. విద్యాపరంగా చూసుకున్నట్లయితే 4వ ఇంట్లో కేతు ఉండటం వల్ల విద్యార్థులు ఇంటిని వదిలిపెట్టి దూరంగా వెళ్ళి చదువుకోవాలి అనేటువంటి ఆలోచనలు చేస్తారు. చదువులో కొంత ఒత్తిడి ఉంటుంది, ఎందుకంటే దుష్టగ్రహమైనటువంటి కేతు 4వ ఇంట్లో ఉంటాడు కాబట్టి. అంటే ఇంట్లో ఉండబుద్ధి కాదు విద్యార్థులకు. గురువు ధనస్థానంలోకి రావటం వల్ల ఎడ్యుకేషన్ లోన్స్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, పై చదువుల కోసం కానీ, ఇంజనీరింగ్కి సంబంధించి కానీ
కానీ హైయర్ ఎడ్యుకేషన్ కోసం కానీ బ్యాంకుల నుండి ఎడ్యుకేషన్ లోన్స్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయబోతున్న వారు షార్ట్ కట్స్ కంటే కూడా బేసిక్స్ మీద దృష్టి పెట్టడం మంచిది. ప్రతిరోజు వృషభ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు సరస్వతి మంత్రాన్ని చదవటం వల్ల ఏకాగ్రత అనేది పెరుగుతుంది. ఎందుకంటే 4వ ఇంట్లో కేతు ఉన్నాడు కాబట్టి చదువులో కొంత ఒత్తిడి అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే గురు సంచారం వల్ల ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. 14వ తారీఖు తర్వాత దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం అనేది లభిస్తుందండి. 2వ ఇంట్లో గురువు ఉంటాడు కాబట్టి ఇంట్లో చిన్నపిల్లల యొక్క సందడి లేదా శుభ కార్యక్రమాల వల్ల మనశ్శాంతి అనేది లభిస్తుందండి. అయితే వయసు పైబడిన వారు ఎవరైతే ఉన్నారో వృషభ రాశిలో జన్మించి 50 ఏళ్ళు పైబడిన వారు ఎవరైతే ఉన్నారో గుండెకు సంబంధించి కానీ లేదా రక్తపోటు సమస్యలు గతం నుండి గనక ఉన్నట్లయితే మే 15వ తారీఖు వరకు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అధికంగా ఆహారం తీసుకోకపోవటం, మీకు పడని ఆహారం తినకపోవటం మంచిది. ఆధ్యాత్మిక ప్రసంగాలు వినటం వల్ల మనసుకు కాస్త ప్రశాంతంగా అనిపిస్తుందండి. అయితే ఈ మాసంలో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటేనండి, 4వ ఇంట్లో కేతు ఉండటం అనుకూలం కాదు. 4వ ఇల్లు అనేది మాతృస్థానం అంటారు జ్యోతిష శాస్త్రం ప్రకారం. కేతువుని దుష్టగ్రహం అంటారు. అంటే కేతు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ డిటాచ్మెంట్ని సూచిస్తాడు అనమాట. కాబట్టి 4వ ఇంట్లో కేతు ఉండటం వల్ల వృషభ రాశి వారి యొక్క తల్లిగారి ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన కానీ లేదా వారికి నొప్పులు రావటం కానీ, అంటే ఏదో ఒక సమస్యకు సంబంధించి ఇంట్లో గృహోపకరణాల వల్ల ఇబ్బందులు రావచ్చు. ఇది ఒకటి వృషభ రాశి వారికి మాసంలో నెగిటివ్ పాయింట్గా చెప్పవచ్చు. అయితే మళ్ళీ మే 23వ తారీఖు తర్వాత కుజుడు వ్యయస్థానంలోకి అంటే ఖర్చులను సూచించేటువంటి ఇంట్లోకి రావటం వల్ల ప్రయాణాల కోసం కానీ ఆసుపత్రుల యొక్క ఖర్చుల కోసం కానీ కొంత ధన వ్యయం అనేది కనిపిస్తుంది. ఈ రెండు కూడా వృషభ రాశి వారికి నెగిటివ్ పాయింట్గా చెప్పవచ్చు. అయితే పాజిటివ్ ఏంటంటేనండి, ధన లాభం కూడా సూచిస్తుంది. ఎందుకంటే శుభగ్రహమైనటువంటి గురువు దాదాపు 12 సంవత్సరాల తర్వాత మీ ధనస్థానంలోకి అడుగు పెడుతున్నాడు కాబట్టి. పరిహారాల విషయానికి వస్తే మీ రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీ అష్టకాన్ని పఠించటం వల్ల సంపద పెరుగుతుంది. అలాగే ప్రతి వీడియోలో చెప్తున్నట్లుగా కేవలం మీ రాశి నక్షత్రం బట్టి మాత్రమే కాకుండా మీకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలిసినట్లయితే మీకంటూ ఒక సపరేట్ జాతక చక్రం అనేది ఉంటుంది. దానిని పరిశీలించి యోగకారకుడు ఎవరు, ఏ గ్రహం బలపడితే మీకు అనుకూలంగా ఉంటుంది, అదృష్టం వరిస్తుంది, గ్రహ బలం అనేది తోడవుతుంది, దానికి సంబంధించినటువంటి మంచి జాతక రత్నాన్ని ధరించండి. మీకు జాతక రత్నాలు కావాల్సి ఉన్నట్లయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నటువంటి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు. అలాగే కేతువు మీకు ఈ మాసంలో అనుకూలంగా లేడు కాబట్టి వినాయకుడికి గరికతో పూజ చేయించటం వల్ల ఇంట్లో ఉండేటువంటి చికాకులు అనేవి తొలగిపోతాయి. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి ఈ మే నెల అదృష్ట ద్వారాలను తెరుస్తుంది. ముఖ్యంగా ఆర్థికంగా ఎదగటానికి ఇది సరైన సమయంగా చెప్పవచ్చండి. కాబట్టి మీరు ఏ రంగంలో ప్రయత్నాలు చేస్తున్నా వేటిని కూడా ఆపవద్దు.